హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అందరూ అడుగుతున్నారు ఒకటే, ఎగ్జామ్ ఫీజు ఎలా పే చేయాలి, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఫీ పేమెంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది అని. సో నేను ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేను చేస్తున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, కొంతమంది అడ్మిషన్ నెంబర్ తెలియదు అని కూడా అడుగుతున్నారు. అడ్మిషన్ నెంబర్ తెలియకపోతే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అడ్మిషన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ యూజీ ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th May వరకు ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ లోపల అప్లై ఆన్లైన్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ చెక్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఐ అగ్రీ అని పైన క్లిక్ చేయాలి. ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ పైన క్లిక్ చేయగానే మనకి అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా సెమిస్టర్ 1 మీద క్లిక్ చేయండి, సబ్మిట్ కొట్టండి. మనకి రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ లోపల మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది. ఒకవేళ బ్యాక్లాగ్ రాసే వాళ్ళు కూడా మన ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి ఎన్ని పేపర్స్ పోయినాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫస్ట్ స్టెప్ లోపల ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేస్తాయి, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి లోపల వస్తాయి. సో దీంట్లోపల మనకి అప్లికేషన్ నెంబర్, మెయిన్గా అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఈ అప్లికేషన్ నెంబర్ బేస్ చేసుకొని మనము ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లోపల ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ డేట్లో ఉన్నాయి అనే విషయాన్ని పూర్తిగా మనకి ఈ అప్లికేషన్ ఫామ్లో తెలిసిపోతుంది. పైన మనకి అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ నెంబర్ బేస్ చేసుకొని మనము అప్లై అనేది చేయొచ్చు, అంటే ఎగ్జామ్ ఫీ పేమెంట్ అనేది మనం చేయొచ్చు. ఫీ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే చేయొచ్చు. అవి వీసా, మాస్టర్, రూపే కార్డ్ ఏదైనా సరే. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ని ఆ అప్లికేషన్ నెంబర్ బాక్స్ లోపల ఎంటర్ చేసేసి మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ డీటెయిల్స్ అనేటివి మనం ఎంటర్ చేయాలి. ఆ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. విధంగా మనం పేమెంట్ అనేది చేయొచ్చు, ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ అనేది చేయొచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల ఏ ఎగ్జామ్ ఫీజ్ అయినా ఇదే విధంగా పేమెంట్ చేసుకోవచ్చు. అది యూజీ కానీ, పీజీ కానీ, బిఎల్ఐసి కానీ, ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయినా ఇదే విధంగా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని. నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.